హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ అనే మన ఈ ఛానల్ ద్వారా ఈ వీడియోలో ఛందస్సుకు సంబంధించినటువంటి ఆట వెలది అనే ఒక పద్యం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఆధారంగా ఛందస్సుకు సంబంధించినటువంటి ఆట వెలది అనే ఒక పద్యం యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. సరేనా? ఆట వెలది పద్య లక్షణములు. ఈ పద్యమునందు 4 పాదములుంటాయి. ఈ పద్యమునందు ఎన్ని పాదములుంటాయి? 4 పాదములు ఉంటాయి. అయితే 1, 3 పాదములు ఒక విధంగా ఉంటాయి, 2, 4 పాదములు ఒక విధంగా ఉంటాయి. ఈ పద్యంలో 1వ మరియు 3వ పాదములు ఒక విధంగా ఉంటాయంట, 2వ మరియు 4వ పాదములు ఒక విధంగా ఉంటాయి. దేనిలో? గణాల గుర్తించే విషయంలో. ఇక 1, 3 పాదములలో 3 సూర్యగణములు, 2 ఇంద్రగణములు ఉంటాయి. 1వ మరియు 3వ పాదములలో వరుసగా 3 సూర్యగణములు మరియు 2 ఇంద్రగణములు ఉంటాయి. ఇక 2వ 4వ పాదములలో 5 సూర్యగణములు ఉంటాయి. 2వ మరియు 4వ పాదములలో పూర్తిగా 5 సూర్యగణములు ఉంటాయి. యతి స్థానము 4వ గణము మొదటి అక్షరము. పద్యపాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి మరియు 4వ గణం మొదటి అక్షరానికి యతి మైత్రి వేయడం అనేది జరుగుతుంది. ప్రాస నియమం లేదు, ప్రాసయతి చెల్లుతుంది. అయితే ఈ పద్యానికి ప్రాస నియమం అనేది ఉండదు, కానీ ప్రాసయతి చెల్లుతుంది. ప్రాసయతి అంటే ఏంటో ఇంతకు ముందు పద్యంలో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సరేనా? ఇక ఉదాహరణలోకి వెళ్దామా? ఉదాహరణ: సరస జరి నిన్ను సంస్తవమొనరించు వారలెల్ల సఖులుగారు నీకు కష్టకాలమందు గాచు వాడొక్కండే నికమైన సఖుడు నీకు దలప. మరొకసారి చూడండి. సరస జరి నిన్ను సంస్థవమొనరించు వారలెల్ల సఖులు కారు నీకు కష్టకాలమందు గాచు వాడొక్కండే నికమైన సఖుడు నీకు దలప. చూడండి, ఈ పద్యమునందు 4 పాదములు ఉంటాయని చెప్పారు. 4 పాదములు ఉన్నాయి. అయితే ఇప్పుడు పై పద్యంలో ఉన్నటువంటి మొదటి 2 పాదాలను నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను. చూడండి. సరసజేరి నిన్ను సంస్థవమొనరించు వారలెల్ల సఖులు గారు నీకు అనే 2 పాదాలని తీసుకొని దీనికి నేను ముందుగా గురువులను గుర్తిస్తాను. ఓకేనా? గురువులను గుర్తించుట అంటే ముందు గురువులను గుర్తిద్దాం. సరేనా? గురువులను గుర్తించాలంటే ఏం తెలియాలి మనకి? ఏ అక్షరాలు గురువులు అవుతాయో తెలియాలి. అయితే ఆ పాయింట్స్కి వెళ్దాం. మొదటి పాయింట్కి వచ్చినట్లయితే దీర్ఘాక్షరములు గురువులు అన్నాం. మనం తీసుకున్నటువంటి పద్య పాదము లేదా పాదములలో ఎక్కడైనా సరే దీర్ఘాక్షరములు ఉన్న ఎడల అటువంటి అక్షరాలని గురువులుగా గుర్తించాలి. చూడండి. సరసజేరి నిన్ను సంస్థవమనరించు అనే పద్యపాదంలో జేరిలో జే అనేది దీర్ఘాక్షరం కాబట్టి దాన్ని గురువుగా గుర్తిస్తున్నాను. అటు తర్వాత పద్యపాదంలో వారలెల్ల సఖులు గారు నీకు, వారలెల్ల అనే దాంట్లో వాకు దీర్ఘమిస్తే వా దీర్ఘాక్షరం కాబట్టి దాన్ని గురువుగా గుర్తించాను. సఖులు గారు నీకు అనే దాంట్లో గారులో గా అనేది దీర్ఘాక్షరం, దాన్ని గురువుగా గుర్తించాను. అటు తర్వాత నీకులో నీ అనేది దీర్ఘాక్షరం, దానిని కూడా గురువుగా గుర్తించాను. అయిపోయింది కదా? ఇక గురువుల్లో 2వ పాయింట్కి వచ్చినట్లయితే గురువు అంటే ఏ అక్షరాలు గురువులు అవుతాయో 2వ పాయింట్కి వచ్చినట్లయితే బిందువుతో కూడినవి గురువులు. మనం తీసుకున్నటువంటి పద్యపాదాలలో ఎక్కడైనా సరే బిందువుతో కూడినటువంటి అక్షరాలు ఉన్నట్లయితే అటువంటి అక్షరాలని గురువుగా గుర్తించాలి. చూడండి. సరసజేరి నిన్ను సంస్థవమొనరించులో సంస్థవలో
సం అనేది బిందువుతో కూడినది కాబట్టి ఇది గురువు అవుతుంది. మొనరించులో రిమ్ అనేది బిందువుతో కూడినది కాబట్టి ఇది గురువు అవుతుంది. సరేనా? ఇంకెక్కడ కూడా బిందువుతో కూడినటువంటి అక్షరాలు మనకు కనిపించడం లేదు. తర్వాత పాయింట్కి వచ్చినట్లయితే విసర్గతో కూడినవి గురువులు. మనం తీసుకున్నటువంటి పద్యపాదంలో ఎక్కడైనా సరే విసర్గ ఉంటే, అంటే విసర్గతో కూడుకున్నటువంటి అక్షరాలు ఉంటే వాటిని గురువులుగా గుర్తించాలి. ఇక్కడ ఎక్కడా కూడా విసర్గ లేదు కాబట్టి తరువాత పాయింట్కి వెళ్దాం. పొల్లు హల్లుతో కూడినవి గురువులు. మనం తీసుకున్నటువంటి పద్యపాదాలలో ఎక్కడైనా సరే పొల్లు హల్లు ఉంటే అటువంటి పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు అనేవి గురువులు అవుతాయి. ఇక్కడ ఎక్కడా కూడా పొల్లు హల్లు అనేది మనకు కనిపించట్లేదు కాబట్టి తరువాత పాయింట్కి వెళ్దాం. ద్విత్వం కన్నా ముందున్నవి గురువులు. ద్విత్వం అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక హల్లు కింద అదే హల్లు యొక్క గుర్తు ఉన్నటువంటి అక్షరాలని ద్విత్వాక్షరాలు అంటారు. మనం తీసుకున్నటువంటి పద్యపాదంలో అంటే ఎక్కడైనా సరే అటువంటి అక్షరాలు ఉంటే వాటికన్నా ముందున్న అక్షరాలు గురువులుగా గుర్తించాలి. చూడండి, సరస జేరి నిన్ను, నిన్ను అనేటప్పుడు నా కింద నా అనేది ద్విత్వాక్షరం కాబట్టి దాని ముందున్నటువంటి నీ అనేది గురువు అవుతుంది. దానిని నేను గురువుగా గుర్తిస్తున్నాను. అడు తర్వాత పాదంలో వారలెల్ల అనేటప్పుడు లెల్లాలో లా కింద లా అనేది ద్విత్వాక్షరం, దానికన్నా ముందున్నటువంటి అక్షరమైనటువంటి లే అనేది గురువు అవుతుంది. దాన్ని గురువుగా గుర్తిస్తున్నాను. అయిపోయిందా? మరి ఇంకెక్కడా కూడా ద్విత్వాక్షరాలు లేవు. ఇక తర్వాత పాయింట్కి వెళ్ళినట్లయితే దీర్ఘ ద్విత్వాక్షరములు గురువులు. అంటే దీర్ఘంతో కూడినటువంటి ద్విత్వాక్షరాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే వాటిని గురువులుగా గుర్తించాలి. ఎక్కడా లేవు. తర్వాత పాయింట్కి వెళ్దాం. సంయుక్తం కన్నా ముందున్నవి గురువులు అన్నాడు. సంయుక్తం అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు రాసినట్లయితే ఉన్నట్లయితే అటువంటి దానిని సంయుక్తాక్షరాలు అంటారు. అటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉంటే వాటిన ముందున్నటువంటి అక్షరం గురువుగా గుర్తించాలి. చూడండి, సరసజేరి నిన్ను సంస్థవం అనరించు అనే పద్యపాదంలో సంస్థవ అనే దాంట్లో సా కింద తా అనే సంయుక్తాక్షరం ఉంది. దానికన్నా ముందున్నటువంటి సా అనేది గురువు అవ్వాలి. కానీ ఇక్కడ ముందుగానే గురువుగా గుర్తించడం అనేది జరిగింది కాబట్టి మరి ఇంకా అక్కడ ఏ మార్పు ఉండదు. కాబట్టి తరువాత పాయింట్కి వెళ్దాం. దీర్ఘ సంయుక్తాక్షరములు గురువులు. మనం తీసుకున్నటువంటి పద్యపాదాల్లో ఎక్కడైనా సరే దీర్ఘమున్నటువంటి సంయుక్తాక్షరాలు ఉన్నాయా? ఉంటే వాటిని గురువులుగా గుర్తించాలి. ఎక్కడా లేవు కాబట్టి ఇవి మాత్రమే గురువులు అవుతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దీర్ఘాక్షరాలు గురువులవుతాయి. బిందువుతో కూడినవి, విసర్గతో కూడినవి, పొల్లు హల్లుతో కూడినవి గురువులవుతాయి. కానీ బిందువు, విసర్గ, పొల్లు హల్లు అనేది లెక్కలోకి రాదు. ద్విత్వం కన్నా ముందున్నవి గురువులవుతాయి. ద్విత్వం హ్రస్వమైతే లఘు అవుతుంది, దీర్ఘమైతే అవుతుంది. తర్వాత సంయుక్తం కన్నా ముందున్నవి గురువులవుతాయి. అదే సంయుక్తాక్షరం దీర్ఘాక్షరం అయితే గురువు అవుతుంది, హ్రస్వాక్షరం అయితే లఘు అవుతుంది అన్న విషయం జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరి ఏ ఏ అక్షరాలు గురువులు అవుతాయో తెలుసుకున్నాం కదా. ఇక మిగిలింది ఏంటి? ఏ ఏ అక్షరాలు లఘువులు అవుతాయో గుర్తిద్దాం. చూడండి, లఘువులను గుర్తించుట. గురువులను గుర్తించాం కదా, దాన్ని అలానే తీసుకున్నాను ఉదాహరణగా. మరి వీటికి తర్వాత లఘువులు గుర్తించాలి. లఘువులు గుర్తించాలంటే ముందుగా హ్రస్వాక్షరం లఘువులు. మనం తీసుకున్నటువంటి పద్యపాదాలలో ఉన్నటువంటి హ్రస్వాక్షరాలన్నింటినీ కూడా లఘువులుగా గుర్తించాలి. సరే, వరుసగా చూద్దామా. సరస, స హ్రస్వాక్షరం లఘువు, ర హ్రస్వాక్షరం లఘువు, స హ్రస్వాక్షరం లఘువు. తర్వాత జేరిలో రి హ్రస్వాక్షరం లఘువు. తర్వాత సంస్థవలో వా హ్రస్వాక్షరం లఘువు. మొనరించులో మో అనేది హ్రస్వాక్షరం లఘువు. నా అనేది కూడా హ్రస్వాక్షరం లఘువు. రించులో చు అనేది హ్రస్వాక్షరం లఘువు. దాని తర్వాత వారలలో రా అనేది హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. తర్వాత సకులుగారులో సా అనేది, ఖు అనేది, లు అనేది మూడు కూడా హ్రస్వాక్షరాలు. స, ఖు, లు అనేవి లఘులుగా గుర్తించాను. గారులో రు అనేది హ్రస్వాక్షరం, రు లఘువుగా గుర్తించాను. నీకులో కు అనేది హ్రస్వాక్షరం, దానిని కూడా లఘువుగా గుర్తించాను. అయిపోయింది కదా. ఇక లఘువులో రెండో పాయింట్కి వచ్చినట్లయితే హ్రస్వ ద్విత్వాక్షరములు లఘువులు. చూడండి, హ్రస్వమైన ద్విత్వాక్షరాలు. సరసజేరి నిన్ను అనేది నా కింద నా అనేది హ్రస్వమైనటువంటి ద్విత్వాక్షరం కాబట్టి దాన్ని నేను ఈ పాయింట్ ఆధారంగా లఘువుగా గుర్తించాను.
కింద పాదంలో వారలెల్లా అనేటప్పుడు లా కింద లా అనేది హ్రస్వ ద్విత్వాక్షరం, కాబట్టి దాన్ని కూడా నేను ఏం చేశాను, లఘువుగా గుర్తించాను. అయిపోయింది కదా. ఇక తరువాత పాయింట్కి వచ్చినట్లయితే హ్రస్వ సంయుక్తాక్షరములు లఘువులు. చూడండి, సరసజేరి నిన్ను సంస్థవమొనరించు అనే పద్యపాదంలో సంస్థవ అనే దగ్గర సా కింద తా అనేది సంయుక్తాక్షరం మరియు హ్రస్వాక్షరం, కాబట్టి అది ఏమవుతుంది, లఘువు అవుతుంది. లఘువుగా గుర్తించేశాను. ఇక్కడ వరకు మనం ఏం చేశాము, గురు లఘువులను గుర్తించడం అనేది జరిగింది. మరి అటు తర్వాత ఏం చేయాలి, వీటిని గణములుగా విభజించేసి గణములకు పేర్లు పెట్టాలి. మరి ఆ పనిలోకి వెళ్ళిపోదామా. గణ విభజన చేసి గణములకు పేర్లు పెట్టుట. అయితే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి పద్య పాదాలకు గురులఘువులు గుర్తించడం అయిపోయింది. అటు తర్వాత గణ విభజన చేసి గణములకు పేర్లు పెడదాం. ముందుగా మనం తీసుకున్నటువంటి పద్యపాదాలను చూద్దామా. చూడండి, 2 పద్యపాదాలని మనం గుర్తించినటువంటి గురులఘువులతో పాటుగా మీకు తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ ఆట వెలది పద్యంలో ఏ గణాలు ఉంటాయని చెప్పారు. చూడండి, 1, 3 పాదములలో 3 సూర్యగణములు 2 ఇంద్రగణములు ఉంటాయి. 2, 4 పాదములలో 5 సూర్యగణములు ఉంటాయి అన్నారు కదా. మరి ఇందులో ప్రధానంగా సూర్యగణములు మరియు ఇంద్రగణములు అనే పేర్లు మనకు వినిపిస్తున్నాయి. మరి ఏ గణములను సూర్యగణములు అంటారు, ఏ గణములను ఇంద్రగణములు అంటారో చూద్దాం. చూడండి, ముందుగా సూర్యగణములు నా హా అనే 2 గణములను కూడా సూర్యగణములు అంటారు. అటు తర్వాత ఇంద్రగణములు నల, నగ, సల, భ, ర, త అనే 6 కూడా ఇంద్రగణములు అంటారు. వీటి ఆధారంగా వీటి యొక్క సహాయంతో నేను ఇక్కడ గణ విభజన చేసి గణములకు పేర్లు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఏ గణాలను అయితే తీసుకుంటున్నానో మీరు అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ గణాలని పరిశీలిస్తూ నేను చెప్పినటువంటి మాట వింటూ జాగ్రత్తగా నేర్చుకోండి, సరేనా. ముందుగా 1, 3 పాదములలో 3 సూర్యగణములు 2 ఇంద్రగణములు ఉంటాయని చెప్పారు కదా. మరి ముందు 3 సూర్యగణాలు నేను తీసుకుంటున్నాను కాబట్టి మీరు సూర్యగణాలను చూస్తూ ఉండాలి. ఇక్కడ నేను గుర్తుపెట్టినటువంటి దాన్ని చెప్పిన ఆధారంగా చూస్తూ ఉండాలి. ముందుగా చూడండి, నేను మొదటి పాదంలో లఘువు 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 అనే వరకు తీసుకొని అక్కడకు విభజించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ 3 లఘువులు ఉన్నటువంటిది ఎక్కడ సూర్యగణంలో ఉంది చూడండి, నగనం ఉంది, కాబట్టి దీనికి నా అని పేరు పెట్టాను. దాని తర్వాత గురువు లఘువు అనే దాన్ని ఒక గణంగా తీసుకున్నాను. ఆ గురువు లఘువు అనేది సూర్యగణంలో ఎక్కడుందో చూడండి, హగణం, కాబట్టి దీనికి హ అని పేరు పెట్టాను. అటు తర్వాత మరలా గురువు లఘువు అనే దాన్ని మరొక గణంగా తీసుకున్నాను. ఇది కూడా సూర్యగణంలో హగణం, కాబట్టి దీనికి హ అని పేరు పెట్టాను. 3 సూర్యగణములు అయిపోయాయి కదా. ఇక మిగిలిన వాటిని 2 ఇంద్రగణములుగా విభజించాలి. చూడండి, ముందుగా నేను గురువు లఘువు లఘువు అని తీసుకొని ఒక గణంగా తీసుకున్నాను. దీన్ని ఇంద్రగణాలు ఇప్పుడు పరిశీలించాలి. చూడండి, ఇంద్రగణాల్లో ఎక్కడ ఉందంటే 4వ గణం ఉంది, దీన్ని భగణం అంటారు, కాబట్టి దీనికి భా అని పేరు పెడుతున్నాను. అటు తర్వాత లఘువు లఘువు గురువు లఘువు ఉంది చూడండి, ఇది కూడా ఇంద్రగణాల్లో చూడాలి. ఎక్కడ ఉంది అంటే 3వ గణం సల గణం, కాబట్టి దీనికి సల అని పేరు పెడుతున్నాను. ఇప్పుడు 1, 3 పాదాల్లో చెప్పిన ప్రకారంగా 3 సూర్యగణములు 2 ఇంద్రగణములు ఉంటాయన్నారు, అలానే ఉన్నాయి. అటు తర్వాత 2 పాదములలో 5 సూర్యగణములు ఉంటాయన్నారు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా సూర్యగణములు అనే టైటిల్తో ఉన్నటువంటి ఆ 2 గణాలు పరిశీలిస్తూ నేను చెప్పిన దాన్ని శ్రద్ధగా వింటూ ఏం చేయాలి, నేర్చుకుంటూ ఉండాలి. ముందుగా నేను చూడండి, గురువు లఘువు అనే దాన్ని ఒక గణంగా తీసుకుంటున్నాను. ఇది సూర్యగణంలో హగణంగా ఉంది, కాబట్టి దీనికి హగణం అని పేరు పెడుతున్నాను. అటు తర్వాత కూడా మళ్ళా గురువు లఘువు అనే దానిని ఒక గణంగా తీసుకుంటున్నాను, దానికి కూడా పేరు హగణము, కాబట్టి హ అని పేరు పెడుతున్నాను. అటు తర్వాత లఘువు 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 అనే దానిని నేను తీసుకోవడం అనేది జరిగింది. ఇది నాలో నగనము, కాబట్టి దీనికి నా అని పేరు పెడుతున్నాను. అలానే మరలా గురువు లఘువు అనే దాన్ని ఒక గణంగా తీసుకున్నాను. సూర్యగణంలో హ అని పేరుంది దీనికి, కాబట్టి ఇది హగణంగా గుర్తిస్తున్నాను. అడు తర్వాత మిగిలింది
గురువు లఘువు కాబట్టి ఇది కూడా సూర్యగణంలో హగణమై ఉంది కాబట్టి అని పేరు పెడుతున్నాను. పక్కన చెప్పిన ప్రకారంగా 1-3 పాదాల్లో అంటే 1వ పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణములు సరిపోయాయి. 2-4 పాదాలు అన్నట్లు 2వ పాదంలో 5 సూర్యగణములు సరిపోయాయి. అర్థమైంది కదా. తరువాత మరి యతిస్థానాన్ని గుర్తిద్దాం. ఈ ఆటవెలది పద్యంలో యతిస్థానము 4వ గణము మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అన్నాడు. అంటే పద్యపాదంలో మొదటి అక్షరానికి మరియు 4వ గణం మొదటి అక్షరానికి, పద్యపాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి మరియు 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుందంట. మరి ఉదాహరణ తీసుకుందాం, చూద్దాం. చూడండి, ఇక్కడ ముందుగా మొదటి పాదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం అంటే మొదటి గణంలో మొదటి అక్షరాన్ని గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ సా ఉంది. ఏముంది? సా ఉంది. ఈ సా అనే అక్షరానికి మరియు 4వ గణం అంటే భగనం అంటే భగనంలో మొదటి అక్షరమైనటువంటి స అనే అంటే సా అనే అక్షరానికి యతి మైత్రి వేయడం అనేది జరిగింది. కాబట్టి సరిపోయిందా లేదా? 1వ గణం 1వ అక్షరమైనటువంటి సగణానికి, 4వ గణం 1వ లేదా మొదటి అక్షరమైనటువంటి సగణానికి యతి అనేది సరిపోయింది. ఇక 2వ పాదానికి చూసుకున్నట్లయితే మొదటి గణం మొదటి అక్షరం వా, ఈ వాలో ఉన్నటువంటి ఆ అనే అక్షరానికి 4వ గణం మొదటి అక్షరం గా, ఈ గాలో ఉన్నటువంటి ఆ అనే అక్షరానికి యతి మైత్రి వేయడం అనేది జరిగింది. కాబట్టి యతి సరిపోయింది కదా. అడుగుతా ప్రాసయతి చెల్లుతుంది అన్నాడు. ప్రాసయతి చెల్లుతుంది అన్నాడు. ప్రాసయతి అంటే ఏంటో ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. చూడండి ఉదాహరణ. ప్రాసయతి అంటే ఏంటి? యతి స్థానం తరువాత ఉన్నటువంటి అక్షరానికి యతి మైత్రి వేయడాన్ని ప్రాసయతి అంటారని చెప్పుకున్నాం. చూడండి, యతి అక్షరం ఏంటి? మొదటి గణం మొదటి అక్షరమైనటువంటి సా అనే అక్షరము, తర్వాత 4వ గణం భగనంలో ఉన్నటువంటి మొదటి అక్షరమైనటువంటి సా అనే అక్షరానికి యతి అనేది చెల్లుతుంది. కానీ ప్రాసయతి ఎలా వేయాలి? మొదటి గణం మొదటి అక్షరమైనటువంటి సా అనే అక్షరానికి మరియు 4వ గణం మొదటి అక్షరం తరువాత ఉన్నటువంటి అక్షరమైనటువంటి స్థా అనే దాంట్లో ఉన్నటువంటి సా అనే అక్షరానికి ప్రాసయతి వేయడం అనేది జరిగింది. కాబట్టి సరిపోయింది కదా. ప్రాసయతి కూడా సరిపోయింది. మరి అందరికీ అర్థమైందనుకుంటాను. సరే, మరొకసారి ఆట వెలది పద్య లక్షణములకు వెళ్ళినట్లయితే ఈ పద్యమునందు 4 పాదములుంటాయి అన్నాడు. 4 పాదములు కూడా ఉన్నాయి. 1-3 పాదములు ఒక విధంగా, 2-4 పాదములు ఒక విధంగా ఉంటాయని చెప్పుకోవడం అనేది జరిగింది. అలానే ఉన్నాయి. 1-3 పాదముల్లో 3 సూర్యగణములు 2 ఇంద్రగణములు ఉంటాయని చెప్పారు. అలానే ఉన్నాయి. 2-4 పాదముల్లో 5 సూర్యగణములు ఉంటాయని చెప్పుకోవడం అనేది జరిగింది. అలానే 5 సూర్యగణములు ఉదాహరణలో మనం చూపించాము. యతి స్థానము 4వ గణం మొదటి అక్షరం అన్నాము. అలానే ఉంది. ప్రాసనియమం లేదు అన్నారు. ప్రాసనియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది అన్నారు. ప్రాసయతి కూడా చెల్లింది. మరి అర్థమైంది కదా. అందరికీ ధన్యవాదములు.